అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనకదాసు రాష్ట్ర స్థాయి సదస్సును అనంతపురంలో ఘనంగా నిర్వహించినటువంటి నేపథ్యం, సదస్సుకైతే మొత్తం మంత్రి కూడా హాజరైనటువంటి నేపథ్యం. మరి ఏంటి ప్రత్యేకత, ఏంటి ఆ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఈరోజు ప్రధానంగా ఈ నిర్వహణ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉండింది. ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఇది పండుగ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కూడా మా బీసీల తరఫున, మా కులం కురుబ కులం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే శ్రీ భక్త కనకదాస్ గారి జయంతి ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకు ప్రత్యేకంగా 17.5 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించడం మా కురుబ కులస్తులందరికీ ఒక ఉత్సాహం. ఎందుకంటే బడుగు వర్గాల పార్టీనే తెలుగుదేశం పార్టీ. అందులో భాగమైన బడుగుల్లో భాగమైన కురుబులకు కనకదాస అంటే కులదైవంగా భావిస్తాం మేమందరూ. కనకదాస గారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. అంటే ఎస్పెషల్లీ ప్రతిపక్షంలో అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆచరించడం ఎంతవరకు చూస్తారు మీరు? అందులో ముఖ్యంగా ఎందుకంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కురుబకు సంబంధించినటువంటి, వాటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం. మేము వచ్చి 5 నెలలు అయింది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ సంతకం చేశారు. అదేవిధంగా పెన్షన్ ఇస్తామన్నాం, 4,000 పెన్షన్ ఇస్తామన్నాం, 4,000 పెన్షన్ ఇచ్చాం. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 ఇస్తామన్నాం. మరి 100% వికలాంగులకు 5,000 ఉన్న పెన్షన్ 15,000 ఇచ్చాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం. మరి అన్ని విధాలుగా ఈరోజు తరలిపోయిన గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించాం. బడుగు బలహీన వర్గాల కోసం 39,000 కోట్ల 39,007 కోట్ల నిధులు కూడా ముఖ్యమంత్రి గారు ఈ కష్టకాలాల్లో, ఎందుకంటే రాష్ట్రం 5 సంవత్సరాల నుంచి దాచుకోవడం, అప్పులు చేయడం తప్ప అభివృద్ధి చేసింది లేదు. అలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు బీసీలను గుర్తించి పెద్దపీట చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తిరుమలలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ప్రత్యేక ఫంక్షన్ హాల్స్ కూడా కావాలని చెప్పేసి డిమాండ్ ఉన్నట్టు ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సాకారమయ్యేటట్లు మీరు మంత్రిగా చూసే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు అంటే మా బీసీలో చైతన్యవంతం తెచ్చింది. రాజకీయ చైతన్యం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకున్నారు. రెండు ఎంపీలు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఇస్తానన్నారు, కానీ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశాం. ఆ కార్పొరేషన్లో నిధులు కూడా ఇస్తున్నాం. శ్రీశైలంలో డైరెక్టర్ అడిగారు, ఖచ్చితంగా ఇస్తాం. అదేవిధంగా అమరావతిలో కూడా శ్రీ భక్త కనకదాస గారి విగ్రహం కూడా పెట్టబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఫైనల్గా గోరంట్ల మాధవ్ సపరేట్గా ఫంక్షన్ రాకుండా బయట ర్యాలీగా నిర్వహించడం, దీన్ని ఎలా చూస్తారు ఒక మంత్రి? ఎవరిష్టం వాళ్ళండి. భక్త కనకదాస గారు అందరికీ దాసుల్లో గొప్ప దాసు కనకదాస గారు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటుంటారు. ఆయన గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. ఈ రోజు ఈ సభ ఇంత గౌరవంగా, ఇంత విజయవంతంగా జరిగిందంటే ఆయన రాకపోవడం వల్లే జరిగిందని కూడా తెలియజేస్తున్నా. గతంలో ఏ కురువ సంఘం మీటింగులు పెట్టినా ఆయన ఏ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో కురుబ కులస్తులకు అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ఆయన రాకపోవడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మంత్రి సవితమ్మ చెప్తున్నటువంటి విషయం ఏదైతుందో కనకదాస జయంతోత్సవ ఉత్సవాన్ని ఖచ్చితంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీని ఇది నిరూపించుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేలా కురుబలకు ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను శ్రీశైలం కావచ్చు, తిరుమలలో కావచ్చు ప్రత్యేక భవనాలను నిర్మించేందుకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని, అందులో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ సపరేట్గా చేయడం అనేది ఆయన వ్యక్తిగతం అనేది మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV అనంతపురం.